సమగ్ర బేరీ స్థానిక ఎన్నికలకు మోగిన నగర అక్టోబర్ 9న నోటిఫికేషన్. 2 విడతల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు. పంచాయతీలకు 3 విడతల్లో నవంబర్ 11 వరకు కొనసాగుతున్న ప్రక్రియ. షెడ్యూల్ విడుదల అమల్లోకి వచ్చిన కోడ్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. తొలుత ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుపుతామని, 5 దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుందని ఆమె తెలిపారు. 2 విడతల్లో జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే నెల 9న, 3 విడతల్లో జరిగే సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లోని తమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది వివరాలతో పాటు రిజర్వేషన్ల ప్రక్రియ. రైట్. అత్యధిక స్థానాలలో గెలిపే లక్ష్యం. స్థానిక పోరులో ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలదే కీలక బాధ్యత. ముఖ్య నేతలతో సమావేశానికి కాంగ్రెస్ కసరత్తు. అన్ని చోట్ల పోటీపై భాజపా దృష్టి. జీఎస్టీ స్లాబుల్లో తగ్గింపు కల్పిస్తామని ధీమా. రైట్. ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఈ న్యూస్కి సంబంధించి ఎంపీటీసీ స్థానాలు 5,749, జడ్పీటీసీ స్థానాలు 5,565, గ్రామ పంచాయతీ స్థానాలు 12,733, వార్డులు 1,12,288. మొదటి విడత పోలింగ్కి సంబంధించి అక్టోబర్ 23న స్టార్ట్ అవుతుంది. సో లెక్కింపు వచ్చేసి నవంబర్ 11. మొదటి విడత అక్టోబర్ 31. సో వీటన్నిటి గురించి ఒక్కసారి మనం చర్చించుకుందాం. ఎట్లేదన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవోని తీసుకొచ్చి, ఏదైతే బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి జీవోని తీసుకొచ్చి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకైతే ముందడుగు వేసిందని చెప్పాలి. బట్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఇది స్వాగతిస్తారా లేదా అంటే, వాళ్ళు ఎన్నికలకైతే సిద్ధమని చెప్పేసి అని అంటున్నారు తప్ప బీసీ రిజర్వేషన్స్ గురించి అయితే ప్రస్తుతం వివాదం అయితే నడుస్తుంది. అలాగే ఇంకా బీజేపీ పార్టీకి సంబంధించి ఇటు మన ఎంపీ ఈటల రాజేంద్ర వచ్చేసి రీసెంట్గా ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పట్లో ఎన్నికలు అయితే ఉండబోవు, సో దాని మీద ఎవరు కూడా డబ్బు ఖర్చు పెట్టొద్దు అని చెప్పేసి అని ఆయన ఒక మాట మాట్లాడడం కూడా జరిగింది. బట్ ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు వీళ్ళు ముందడుగు వేశారు. బట్ రిజర్వేషన్స్ చేయకుండా జీవో పాస్ చేసి ఎలక్షన్స్కి వెళ్తున్నారని చెప్పాలి. బట్ ఆ జీవో ఎప్పుడైనా రద్దయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో 23% బీసీ రిజర్వేషన్స్ ఉంటే అవి 42% బీసీ రిజర్వేషన్స్ చేసి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి అని అప్పట్లో కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. బట్ దానికి సంబంధించి ఇటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వనప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే, బిల్ పాస్ అవ్వలేదు కాబట్టి జీవోని తీసుకొచ్చి వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్ళారు. బట్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందో, ఎవరు గెలుస్తారో అనేది అయితే ముందుగా మనం చెప్పలేం. బట్ ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి జీవో మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రిజర్వేషన్స్కి సంబంధించి అందరూ దృష్టి సారించాలి దీని మీద. ఈ జీవో ఎప్పుడైనా రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది.